ఇప్పుడు నేను చెప్పబోయే కథ అందమైన ప్రేమ కథ. ఒక అమ్మాయి కథ. అంతులేని ప్రేమ ఉన్నప్పటికీను అదృష్టమే లేని ఒక అమ్మాయి కథ. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుండే దేనిలోనూ సంతోషం లేదు. అన్ని కష్టాలు బాధలు ఉండేవి. ఎప్పుడూ తనలో తాను కృంగి ఏడుస్తూ ఉండేది. జీవితాంతం నాకు ఈ కష్టాలు ఈ బాధలు ఎందుకు ఇచ్చావు, అసలు ఏ పాపం చేశాను నేను నీకు అని దేవుని దగ్గర ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థించేది. అసలు ఇక నా జీవితంలో సంతోషం అనేదే లేదా, ఎప్పటికీ ఇలా చేస్తూ బ్రతకాల్సిందేనా అంటూ ఎప్పుడు బాధపడి ఏడుస్తూ తన కష్టాల్ని తలుచుకుంటూ దేవుని దగ్గర విన్నవించుకుంటూ తనతో కాలం గడుపుతూ ఉండేది. అలా ఉండగా కొద్ది రోజులకు అనుకోకుండా తన జీవితంలోకి చీకటిలో వెలుగులాగా, ఓటమిలో గెలుపులాగా, ఒంటరితనంలో కొండంత అండగా, అడగకుండానే దేవుడిచ్చిన వరంగా ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అమ్మాయి దగ్గర ఏం లేకున్నా తన కష్టం కన్నీటిని బాధల్ని చూసి మంచి మనసుతో ప్రేమించాడు. అండగా ఉంటానన్నాడు. తన ప్రేమ అసలు ఎలా ఉందంటే అమ్మాయికి అమ్మ ప్రేమ కన్నా, నాన్న ధైర్యం కన్నా, తోబుట్టువుల ఆప్యాయత కన్నా, దేవుని మీద కంటే ఎక్కువ నమ్మకం పెట్టి ఆ అమ్మాయి కూడా తనని ప్రేమించింది. ఇంతటిలో నా కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి అనుకుని చాలా సంతోషపడింది. తను కూడా ఎంతో ప్రేమగా, కష్టాల్లో తోడుగా, భయంలో నీడగా, అండగా చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయికంటూ తనకంటే వేరే ప్రపంచం లేకపోయింది. తనే తన ప్రపంచం సర్వస్వంగా మారిపోయింది. తను లేకుండా జీవితం శూన్యం అనిపించింది. అలా కొద్ది రోజులు ఉండగా ఏదో కారణంగా తన వర్క్ బిజీ వల్ల కొద్దిగా అవాయిడ్ చేయడం జరిగింది. కానీ కొద్దిగా దూరం అన్నా తను తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఎన్నో బాధలు భరించి ప్రాణం జీవితం తనే అని జీవిస్తుంది. ఎక్కడ ఈ జీవితం సంతోషం మళ్ళీ దూరం అవుతుందేమో అని భయం, బాధ, ఆవేదన. కానీ తను మాత్రం వర్క్ బిజీ అని విసుక్కున్నాడు. ఎక్కువగా కోపం పడేవాడు. ఒక్కోసారి అరిచేది, గట్టిగా గోల చేసేది. అర్థం చేసుకో, ఎందుకు ఇలా విసిగిస్తావని తిట్టేవాడు. అప్పుడు తను చాలా బాధపడేది. నీ బిజీ టైంని రెస్పెక్ట్ చేస్తా, కానీ నీ లైఫ్లో నేను ఒక భాగమైతే నాకు లైఫే నువ్వు కదా అని ఏడుస్తుండేది. అసలు తనకు కొంచెం టైం కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడూ బిజీనే. చూడ్డానికి రమ్మన్నా, మాట్లాడాలన్నా ఏదో ఒకటి చెప్పుతూ ఉండేవాడు. కానీ తనకు నమ్మకం, ఎంతో ప్రాణంగా అన్ని బంధాలని తనలో చూసుకుందిగా, తప్పకుండా వస్తాడు, జీవితాంతం హ్యాపీగా ఉంటాం అనుకుంది. సరే, తన వర్క్ బిజీ అని సైలెంట్ అయిపోయింది. తనలో తనే ఏడుస్తూ తను వచ్చే సమయం కోసం, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. కొన్నాళ్లకు ఆ అబ్బాయి ఆశగా ప్రేమగా కాల్ చేశాడు. తనని చాలా బాధ పెట్టాను, ఇప్పుడు సంతోషంగా మాట్లాడాలి, తనతో టైం స్పెండ్ చేయాలని చాలా ఆశగా ప్రేమగా కాల్ చేశాడు. కానీ ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఆన్సర్ మాత్రం ఎవ్వరూ చేయలేదు. చాలాసార్లు ట్రై చేశాడు, నో ఆన్సర్. భయంగా అసలు ఏమైంది, ఎందుకు ఫోన్ తీయలే, నన్ను మర్చిపోయిందా, దూరం అయిపోయిందా, కంగారుగా చూస్తున్నాడు. తర్వాత ఆ అమ్మాయి ఫోన్ నుండి కాల్ వచ్చింది. ఆశగా హలో ఎక్కడున్నావు అనేసరికి, సారీ అండి, ఈ అమ్మాయి చనిపోయింది, హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాం అని 2 నిమిషాలు మీతో మాట్లాడాలంది. కానీ ఆలోపే ప్రాణం పోయింది. అతను ఏడుస్తూ హాస్పిటల్కి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ కూర్చుని చాలా బాధపడి ఏడుస్తున్నాడు. కానీ 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. తన కోసం, నీ కోసం వచ్చా, నిన్ను నేను చూసుకుంటా అని ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రేమ పొందడానికి తను లేకపోయింది. అందుకే అసలు ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. ఇప్పుడు నీ దగ్గర బోలెడంత టైం ఉన్నా పక్కన తను లేదు కదా. ఎంత బాధపడినా పోయిన ప్రాణం కానీ, పోయిన కాలం కానీ వెనక్కి తిరిగి రాదు. అందరికీ అవసరాలుంటాయి, ప్రతి ఒక్కరిది అవసరమే. కానీ మిమ్మల్నే నమ్ముకొని ప్రాణంగా మీ టైం కోసం వేచి చూసే వారిని దూరం చేసుకోకండి. ఏదో ఒకరోజు మీ టైం, మీ బిజీ అన్నీ దొరకవచ్చు, కానీ ప్రాణంగా ప్రేమించే మనిషి మాత్రం దొరకదు కదా. ఇప్పుడు నువ్వు తన కోసం ఎంత టైం స్పెండ్ చేసినా, ఎంత రమ్మని పిలిచినా రావడానికి తను లేదు, ప్రేమ పొందడానికి కూడా లేదు. నిజాయితీగా ప్రేమించేవారు మన నుండి ఏమీ కోరుకోరు. మన నిజమైన ప్రేమ మరియు మనం వాళ్ళ కోసం కేటాయించే సమయం. తనే ప్రాణంగా ప్రేమించి నమ్ముకున్న అమ్మాయికి తన సమయం ఇవ్వకపోవడంతో ఇలా జరిగిందేమో అని తను కూడా తనని మర్చిపోలేక తనతోనే తాను కూడా ఏకమైపోయాడు. అంటే చావుతో. అంతగా నమ్మిన అమ్మాయికి సమయం ఇవ్వని నేను, అలాంటి సమయం నాతో ఉన్నా వృధానే అని తాను కూడా తలుచుకొని అమర ప్రేమికులుగా
మిగిలిపోయారు. పార్ట్ 2 ప్రేమ కథ త్వరలో.